కందుకూరి వీరేశలింగం సంస్కరణలు రచనలు యుగాంతం వరకు నిలుస్తాయని, అటువంటి మహనీయుని పేరిట గ్రంథాలయాన్ని స్థాపించడం గొప్ప విశేషమని సాహిత్యవేత్త చెరుకువాడ వెంకటరామయ్య అన్నారు. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలోని కందుకూరి వీరేశలింగం గ్రంథాలయానికి విలువైన గ్రంథాలను దాతల సహకారంతో అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరామయ్య మాట్లాడుతూ, మహనీయుల పేరిట కుముదవల్లి వాస్తవ్యులు, స్వాతంత్ర సమరయోధులు భూపతిరాజు తిరుపతిరాజు 126 ఏళ్ల క్రితం గ్రంథాలయాన్ని స్థాపించారని, అప్పటి నుండి పాలక వర్గాలు చిత్తశుద్దిగా నడపడం గొప్ప విశేషమని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, పుస్తకమే జీవితం, పుస్తకమే ప్రాణంలా తన సోదరుడు వెంకటరామయ్య జీవిస్తున్నారని, అతి విలువైన గ్రంథాలను చారిత్రాత్మక గ్రంథాలయానికి అందించారని అన్నారు. గ్రంథాలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు భూపతిరాజు శ్రీనివాసరాజు, భూపతిరాజు నాగేంద్రవర్మ, గౌరవ అధ్యక్షులు రామకృష్ణంరాజు, సభ్యులు బుద్ధరాజు రామరాజులు వెంకటరామయ్యను సత్కరించారు. అరసవల్లి సుబ్రహ్మణ్యం, అల్లు శ్రీనివాస్, ఇందుకూరి శివాజీవర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరేశలింగ కవిసమాధి గ్రంథాలయానికి నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ వారికి ఇచ్చాను. వారు మన నాగేంద్రవర్మ గారికి ఉత్తరం రాస్తే నేను తీసుకుంటానని చెప్పారు. అలాగే ఆ ప్రెసిడెంట్ గారు, ఇంకా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా నా పుస్తకాలను తీసుకున్నారు. నేను చాలా వీరేశలింగ కవిసమాధి గ్రంథాలయానికి నేను పుస్తకాలు ఇవ్వటం నా ప్రాకృత పుణ్య విశేషంగా భావిస్తున్నాను. మరి వీరందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు సమర్పిస్తూ, ఈ ప్రాంతంలో కుముదవల్లి గ్రామానికి ఉన్న విశిష్టత మన మండలంలో ఎక్కడ లేదు. అందుకొస్తుంది విజ్ఞాన వీక్షకులు, విజ్ఞాన చంద్రికులు ఈ ప్రాంతం అంతా ప్రజలిన మహానుభావులు ఈ గ్రంథాలయం. దానికి తిరుపతిరాజు గారని మహానుభావులు ఆ రోజుల్లో ఆ గొప్ప కార్యక్రమం నిర్వహించారు. 126 సంవత్సరాల సమగ్ర చరిత్ర కలిగిన వీరేశలింగ కవిసమాధి గ్రంథాలయం, వేటపాలెంలో ఉండే గ్రంథాలయం, రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయం, ఇలాంటి గ్రంథాలయంతో చనిపోయినటువంటి గ్రంథాలయం అలా పూర్వం నుంచి ఆ ప్రాంతంలో సభ్యులను చూసుకొని ఇది జాతీయోద్యమంలో గొప్ప ఎంతోమంది దేశవస్తు జయించుకునే గ్రామం. అందరికీ నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు పొందుతున్నాను. శుభం. చెరుకువాడ వెంకటరామయ్య గారు వారు సంపాదించిన ఈ పుస్తక సంపదను మా కుముదవల్లి లైబ్రరీకి ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఈనాటి ఈ శతాబ్దం నాద్యం పలికినటువంటి శ్రీశ్రీ దగ్గర నుంచి విశ్వనాథం సత్యనారాయణ గారు, అలాగే గుడిపాటి వెంకటేశ్వరం గారు, ఇలా ఇత్యాదిమైనటువంటి కవులు ఉషశ్రీ గారు, అందరితోటి కూడా పరిచయం ఉన్నటువంటి ఈ రోజున మనం చూస్తున్నటువంటి వ్యక్తి మరి చెరుకువాడ వెంకటరామయ్య గారు. వారు ఇన్ని పుస్తకాలు చదవడం అంటే సేకరించడం వేరు, చదవడం అనేటువంటిది చాలా గొప్ప. ప్రతి ఒక్కరు కూడా ఒక వస్తువు కొంటారు, కానీ మూల పెడతారు. కానీ అన్ని పుస్తకాలు కొని దాన్ని చదివి ఆ రాసినటువంటి రచయితకి మళ్ళా దాని యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి ఒక ఉత్తరాన్ని కూడా ఆయన రాసి పంపించేవారు. అంత గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన సేకరించినటువంటి చదివినటువంటి ఇన్ని పుస్తకాలు, ఇన్ని గ్రంథాలు. మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారంటే ఆయన ఈ తెలుగు సాహిత్యానికి ఒక వారధి. మన ప్రాంతాల్లో కుముదవల్లి కందుకూరి వీరేశలింగం పంతులు గారి గ్రంథాలయం భద్రరాజు గారు వ్యవస్థీకరించారు. దానికి ఆనవాటి నుంచి ఈ రోజు వరకు 126 సంవత్సరాల్లో ఇక్కడ పాలక వర్గాలన్నీ కూడా చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాయి. మరి క్రమశిక్షణతో కూడిన గ్రంథాలయం ఇది. ఇక్కడ ఈ గ్రామంలో ఒక ఆనవాయి కూడా పెట్టారు దేవాలయంలాగా. ఇక్కడ ఎవరన్నా వివాహం చేసుకుంటే ఇక్కడి నుంచి విరాళం ఇవ్వడం అనేది ఈ గ్రామస్తులంతా కలిసి చేసే కార్యక్రమం. ఈ గ్రంథాలయంలో గ్రామస్తులంతా భాగస్వామ్యం తెలియజేయచ్చు. మరి ముఖ్యంగా పాలక వర్గాలన్నీ కూడా ఇప్పుడు చాలా యువకులు భూపతిరాజు నాగేంద్రవర్మ, శ్రీనివాసరాజు, బలరామరాజు, ఇలాగ పెద్ద ఆయన రామకృష్ణరాజు గారు, వీళ్ళంతా కలిసి దీన్ని డెడికేటెడ్ నడుపుతున్నారు. మరి ముఖ్యంగా మా సోదరులు ఈ వెంకటరామయ్య గారు ఈ పుస్తకాలంటే ఆయన పుస్తకాలే జీవితం, జీవితం పుస్తకాలు. అందువల్ల మా ఫాదర్ ఆయన కూడా మా తండ్రి గారు సుబ్బారావు గారు, మా ఫాదర్ ఆయన కూడా పుస్తకాల మీద డిస్కషన్ చేసుకుంటూ భోజనం చేసేవారు ఆ రోజుల్లో. అటువంటి మా ఇంట్లో ఈ విధంగా పుస్తకాలు కందుకూరి వీరేశలింగం కుముదవల్లి లైబ్రరీకి ఇవ్వడం అనేది చాలా ఆనందంగా మేము భావిస్తున్నాం. మా కుటుంబ సభ్యుల తరఫున గ్రంథాలయం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. వారు పుస్తకాల మీద ఉన్నటువంటి అభిరుచితో ఎన్నో వెలుగు ప్రయాసంతో కూడినటువంటి పుస్తకాలన్నీ కూడా ఆయన కొనుక్కొని చదివి
మరి ఇటువంటి అపారమైనటువంటి జ్ఞానం సంపాదించుకుని ఇవాళ మాకు మంచి మాటలు రావడానికి వాళ్ళు మార్గదర్శకులుగా నిలిచారు. మరి ఈరోజు వారి దగ్గర ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా మన సమీప గ్రామం ఉన్నటువంటి కుందూరులో ఉన్నటువంటి కందుకూరి వీరేశలింగం గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రంథాలయానికి అందించడం, మరి ఇక్కడ ఎంతోమంది అపారమైనటువంటి పుస్తక పఠనం ద్వారా జ్ఞానం సంపాదించుకోవడం జరుగుతుంది. అటువంటి పుస్తకాలు అందించినటువంటి చెరుకోడ వెంకటరామయ్య గారికి దేవరపట్నం స్వచ్ఛంద సంస్థల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.